టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. రవీంద్రనాథ్ గారు, అంగన్వాడీలు ఏపీలో ధర్నాలు చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి రీజన్ ఏంటి చెప్తారు మీరు? అంగన్వాడీలు గత సంస్థ 1970లో ఏర్పడినప్పటి నుండి ప్రతి సందర్భంలోనూ పోరాటాలు చేస్తూనే వస్తున్నారు. పోరాటాలు చేసిన సమయంలోనే వారికి ఏదో ఒక సౌకర్యాలు లేదా వేతనాలు పెంచడం లేదా ఉద్యోగ భద్రత కల్పించడం ఇలాంటి సంఘటనలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వేతనాలు పెంచారు. దాదాపు 12 సంవత్సరాలైంది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఐసిడిఎస్ రంగానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అలొకేషన్ లేకపోవటం, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఆ సందర్భంలో పోయిన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కొత్తలో, ఇప్పుడు కాకుండా అంతకుముందు సంవత్సరం జగన్మోహన్ ప్రభుత్వానికి ముందు ఆ సంవత్సరంలో పోరాటం చేసిన ద్వారా వల్ల 11,500 వేతనాలు పెంచలేదు. తర్వాత మేము చంద్రబాబు నాయుడు సమయంలో ఉద్యమాలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మా ఉద్యమాలలో పాల్గొని మన ప్రభుత్వం రాగానే వేతనాలు పెంచుతామని చెప్పేసి ఆయన వాగ్దానం చేశారు. వాగ్దానం చేసి దాదాపు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ 1,000 రూపాయలు అదనంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. ఆ తర్వాత మళ్ళా మనం విజ్ఞాపనలు చేసినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. స్పందించినటువంటి నేపథ్యంలో మరి పోయిన సంవత్సరం డిసెంబరు 27వ తేదీ నిరవధిక సమ్మె ప్రారంభించాం. ఈ నిరవధిక సమ్మె దాదాపు 27 డిసెంబర్ నుండి జనవరి 22వ తేదీ వరకు 42 రోజుల పాటు జరిగింది. ఈ 42 రోజుల పాటు సమ్మెలో ఆనాడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయనటువంటి అరాచకం లేదు. అదేవిధంగా పోలీస్ కేసులు పెట్టారు, అదేవిధంగా అరెస్టులు చేశారు, టెర్మినేషన్ ఆర్డర్లు ఇస్తామని చెప్పారు. ఆఖరికి ఎక్కడా లేని విధంగా ఎస్మా చట్టాన్ని కూడా ప్రయోగించే స్థాయికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయింది. అయినప్పటికి కూడా అన్నిటిని కూడా ఎదుర్కొని ఈ అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోరాటం చేసిన నేపథ్యంలో 42 రోజుల సమ్మె అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలిచింది. చర్చల్లో కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అప్పుడు ఒప్పందాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అప్పటికే బడ్జెట్ అలికేషన్ అయిపోయినాయి, ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేటటువంటి తరుణం. ఆ సమయంలో వాగ్దానాలు అమలు జరపడం సాధ్యం కాదు టెక్నికల్ గా అనే ఉద్దేశంతో మేము అగ్రిమెంట్ చేసుకొని అగ్రిమెంట్ను జూన్ నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తాం, మళ్ళా కొత్త ప్రభుత్వం ఏర్పడంగానని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. రవీంద్రనాథ్ గారు, ఆ టైంలో మీరు చేసుకున్న ఒప్పందాలు ఏంటి, అగ్రిమెంట్స్ ఏంటి? ఓకే, అప్పుడు మేము చేసినటువంటి ఈ ఒప్పందాలు ప్రధానంగా వేతనాలు పెంచాలనేటటువంటి విషయం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఒక కుటుంబం, సాధారణమైనటువంటి కుటుంబం జీవించడానికి నిజ వేతనం ఎంత ఉండాలనేది ఒక కమిటీ, ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ 26,000 రూపాయలు కనీస వేతనం ఉండాలని సిఫారసు చేసింది. మేము అదనంగా కాకుండా మీరు వేసిన కమిటీ ఎంతైతే సిఫారసు చేసిందో 26,000 రూపాయలు డిమాండ్ పెట్టాం. దాన్ని పెంచుతాం, కానీ ఎంత పెంచుతాం అనేది మళ్ళా మీటింగ్లో నిర్ణయిద్దామని చెప్పి ఆ ఎజెండాని ఎంత ఇతిమిద్దంగా ఎంత అనేది కరెక్ట్గా చెప్పకుండా అది ఒక అంగీకారం కుదిరింది. రెండవది, రాష్ట్రంలో 10,000 మినీ అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. దాదాపు ఆ మినీ అంగన్వాడీ అంటే ఓన్లీ సింగిల్ టీచర్ ఉంటుంది, అక్కడ ఆయా ఉండదు. ఆ మినీ అంగన్వాడీలన్నీ కూడా అప్గ్రేడ్ చేస్తే ఇంకొక 10,000 మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం చేసుకున్న రెండో ఒప్పందంలో మినీ అంగన్వాడీ సెంటర్లన్నిటిని కూడా మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా చేస్తామని చెప్పేసి అంగీకారం కుదరటం జరిగింది. రెండో పాయింట్. 3, గ్రాడ్యుయేటీకి సంబంధించి అంగన్వాడీ వాళ్ళు రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రావట్లేదు. బెనిఫిట్స్ రానటువంటి సందర్భంలో వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ శాలరీని బట్టి గ్రాడ్యుయేటీ ఇవ్వాలనేటటువంటిది మా డిమాండ్. ఆ గ్రాడ్యుయేటీని రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఒప్పందంలో అంగీకరించడం జరిగింది. అదేవిధంగా రాజకీయ వేధింపులు లేకుండా, అక్రమంగా తొలగించకుండా వారికి పని భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలనేటటువంటిది
చెప్తే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. వీటన్నిటికన్నా కూడా ప్రధానమైనటువంటిది రోజువారీ కార్యకర్తలు ఇబ్బంది పడేటటువంటిది సుమారు 18 రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి వాళ్ళు. 18 రిజిస్టర్లు మెయింటైన్ చేయాలి. హ్మ్. అదే విధంగా చాలా అంశాలకు సంబంధించినటువంటి యాప్లు లోడ్ చేసుకొని యాప్లన్నిటిని కూడా ఫిలప్ చేయాలి. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సౌకర్యం సరిగా లేక, అదే విధంగా మన ప్రోగ్రాము కరెంటు లేకపోవటం వల్ల కానీ, కనెక్టివిటీ లేకపోవటం వల్ల కానీ అసలు ఫోన్లు కూడా పనిచేయనటువంటి పరిస్థితి. ఫోన్లు కూడా ఎప్పుడో ఇచ్చినటువంటి పాత ఫోన్లు. ఆ పాత ఫోన్లలో ఈ యాప్లన్నిటిని కూడా తయారు చేయటం అనేది సాధ్యం కాదు, ఫిలప్ చేయటం అనేది సాధ్యం కాదు. అందుకని అన్ని యాప్లు కలిపి, అన్ని ప్రోగ్రామ్ కలిపి ఒకే యాప్ ద్వారా చేయాలనేటటువంటి డిమాండ్ పెట్టాం. దాన్ని కూడా సూత్రభద్రంగా ఎన్నిటిని కలిపి ఒక యాప్లో చేయాలనేటటువంటిది స్పష్టంగా మాట్లాడుకొని యాప్ల ఆ పని భారాన్ని తగ్గిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి ప్రధానమైనటువంటి, అదేవిధంగా ఈ సెలవులకు సంబంధించి కూడా వాళ్ళకి ఇస్తున్నటువంటి సెలవుల్ని 180 రోజుల సెలవుల్ని 220 రోజులు పెంచుతామని, వీటన్నిటిని కూడా సూత్రభద్రంగా అంగీకరించడం జరిగింది. అంగీకరించి జూన్ ప్రభుత్వం రాగానే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. అంతవరకు ఆ ఒప్పందంలో అయినటువంటి అంశాలు. సార్, రవీంద్రనాథ్ సార్, ప్రస్తుతం ఒక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ప్రభుత్వం ముందు పెట్టినట్లుగా చెబుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మొత్తంగా మనం చూసినట్లయితే ఎంతమంది అంగన్వాడీ ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు? రాష్ట్రంలో 55,000 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 55,000 కేంద్రాలు ఉన్నాయి. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచరు, ఒక ఆయా ఉంటుంది, ఇద్దరు ఉంటున్నారు. అంటే 55,000 ఇంటూ 2 1,10,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్రంలో పనిచేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అంటే సార్ చెప్పండి. చెప్పండి. ఇప్పుడు 55 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని చెప్తున్నారు. సుమారుగా 1,00,000 పైచిలుకు పనిచేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ గవర్నమెంట్స్లో అంగన్వాడీ కార్యకర్తలకు కావచ్చు, లేకపోతే అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, జీతాలు ఎలా ఉండేవి, ఎలా పెంచుకుంటూ వచ్చారు, వాటి అమలు ఎలా ఉండేది? ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఇది స్కీమ్. ఇది కేంద్ర ప్రభుత్వము వాటా ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం దానికి వాటా కలిపి, ఇద్దరి కలిపి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని విడుదల చేస్తుంది వేతనాలు. నేను ముందుగా చెప్పిన విధంగా కేంద్ర ప్రభుత్వం 2012 నుండి బడ్జెట్లో ఐసిడిఎస్ రంగానికి కోత విధిస్తూ వచ్చారు. ఈ రాష్ట్రాలలో రాష్ట్రం ఒక్కటే భరించాల్సిన పరిస్థితుల్లో మరి కనీస వేతనాలు కనపడటం లేదు. వీళ్ళకి మొదట్లో అసలు బిగినింగ్ లో అయితే 150 రూపాయలే, వాళ్ళకి కార్యకర్తకి ఇచ్చింది 150 రూపాయలు, ఆ ఆయాకి ఇచ్చింది 50 రూపాయలు. క్రమేణా ఈ 2,000 అయినాయి, 2,500 అయినాయి. ఆ తర్వాత 2000 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే ముందుగా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గత ప్రభుత్వం పోయే ముందుగా 11,500 రూపాయలు చేరింది. 11,500 టీచర్కి, 7,000 రూపాయలు ఆయాకి. వాళ్ళిద్దరికి వేతనాలు అప్పటికి దశల వారీగా 150 రూపాయల నుండి దశల వారీగా చేస్తున్నటువంటి పోరాటాల ఫలితంగా ఆ వేతనాల వరకు వచ్చినాయి. మీకు గుర్తుంటే ఎంత పెద్ద పోరాటాలు చేశారంటే మొన్న ఎస్మా చట్టం కన్నా కూడా 94లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరంలో అంగన్వాడీలని గుర్రాలతో కూడా తొక్కించినటువంటి చరిత్ర ఉంది. గుర్రాలతో తొక్కించి అరెస్టులు చేసి రక్తపాతం చేసినటువంటి చరిత్ర ఉంది. అప్పుడు ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చివరిలో 42 రోజుల పాటు 1,00,000 మంది మహిళలు రోడ్డు మీద కూర్చొని, ఈ గ్రామీణ ప్రాంతాల్లో మనకు మైకులు ఉంటే, టీవీలు ఉంటే కొద్ది మందే చూస్తారు, 1,00,000 మైకులతో సమానం అయిపోయారు వాళ్ళు. ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానాలన్నీ కూడా ఎండగట్టారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోవటంలో వీళ్ళది కూడా ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అంగన్వాడీలకి ఎంత ఇచ్చేవారండి? సరిగ్గా అమలైందా గత ప్రభుత్వ హయాంలో? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు సమయంలో పెంచిన 1,000 రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పెంచారు. అది పెంచినందువల్లనే
10,500 ఉన్నటువంటి వేతనం 11,500 అయింది. అది జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ కాదు, అది చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో అంగీకరించారు. మేము ఉద్యమం చేస్తే అప్పుడు కూడా శాసనసభకు దిగ్బంధనం చేశాం, అప్పుడు అరెస్టులు చేశారు. ఇంకా ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో ఆ ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడలో అరెస్ట్ అయినటువంటి రోజులోనే ఆ రోజే ప్రకటించారు 1,000 రూపాయలు అదనంగా పెంచుతామని. ఆ ప్రకటన ఆ టైంలో గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఒక 7-8 మాసాలకి 1,000 రూపాయలు పెంచడం జరిగింది. కొత్తగా ఏం పెంచలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సార్, ప్రచారంలో భాగంగా ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ కి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటండి? కూటమి ప్రభుత్వం హామీలుగా మేము కరెక్ట్ గా ఎన్నికల సమయంలోనే మన ఉద్యమాలు జరిగిన విషయం మీకు గుర్తు చేస్తున్నాం. జనవరిలో అప్పుడు ఎన్నికల వేడి దాదాపుగా వచ్చింది. వచ్చినటువంటి సందర్భంలో కూటమిలో ఉన్నటువంటి లోకేష్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ, స్థానికంగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసేటటువంటి వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళందరూ కూడా 42 రోజుల పాటు మా ఉద్యమాలకి పెద్ద ఎత్తున సహకరించారు. మన డిమాండ్స్ ఏవైతే ఇంతకుముందు నేను ప్రస్తావించిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నిటినీ వాళ్ళు మద్దతు ఇస్తూ వేతనాలు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వేతనాలు పెంచుతామని చెప్పేసి ఈ నాయకులందరూ కూడా గట్టి వాగ్దానాలు చేశారు. మన యూనియన్లు కూడా ప్రధానమైనటువంటి ఫోకస్ 10,000 మినీ కేంద్రాలని మెయిన్ కేంద్రాలు చేయాలనేటటువంటిది. వేతనాలు ప్రధానంగా కనీస వేతనం 26,000 నిర్ణయించారు కాబట్టి 26,000 ఇవ్వాలనేటటువంటిది గ్రాడ్యుటీ. వీటి మీదనే ప్రధానమైన ఫోకస్ చేసినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, మేము రాగానే వేతనాలు ఖచ్చితంగా మేము పెంచుతామని చెప్పేసి ఈ నాయకులందరూ వాగ్దానాలు చేశారు. అందువల్ల వాళ్ళు ఆ వాగ్దానాలు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అంగన్వాడీ వాళ్ళ సమ్మె విచ్ఛిన్నం చేయటం రాష్ట్ర ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి చర్య. మన ప్రభుత్వం మన మేనిఫెస్టోలో కూడా వేతనాలు పెంచుతామని చెప్పారు. మేనిఫెస్టోలో కూడా వాళ్ళు వేతనాలు పెంచుతామని చెప్పారు. సార్, మరి మేనిఫెస్టోలో ఉన్నప్పుడు దాని అమలుకు సంబంధించి మీరు అడుగుతూ ఉన్నప్పుడు, ధర్నా చేస్తున్నప్పుడు విజయవాడలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది, అరెస్టుల పర్వం కొనసాగింది అని చెబుతూ ఉన్నారు. నిన్నటి పరిస్థితి ఏంటండి? ఎంతమందిని అరెస్టు చేశారు? మేము లోకేష్ కొత్త ప్రభుత్వం రాగానే 9 మాసాలు అయింది అనుకోండి ఈరోజు ఇప్పటికి. కొత్త ప్రభుత్వం వచ్చిన 1-2 నెలల్లోనే మంత్రివర్గం ఏర్పడిన తర్వాత ప్రధానంగా మరి లోకేష్ని కలిసాం, డెలిగేషన్ 3 సందర్భాల్లో కలిసాం. మీరు ఆ రోజు అన్ని ఉద్యమాలకు మద్దతు ఇచ్చారు, మా డిమాండ్స్ అని పరిష్కారం చేస్తామని చెప్పారు. మరి మీరు అధికారంలోకి వచ్చారు, మీరు పరిష్కారం చేయాలని చెప్పేసి లోకేష్ 2-3 సందర్భాల్లో కలిసాం. అదేవిధంగా ఐసిడిఎస్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిని కలిసాం. మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసే ప్రయత్నం చేశాం కానీ ఇవ్వలేదు. సందర్భాల్లో మంత్రుల్ని, అదేవిధంగా శాఖ అధికారుల్ని చాలా సందర్భాల్లో కలిసాం. కలిసి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయమన్నాం, కొత్తగా మనం ఏం అడగలేదు. మాకు మద్దతు ఇస్తూ మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో వాగ్దానాలు అమలు చేయమని చెప్పాం. కానీ ఆ 2-3 నెలలు అయిపోయింది. 9 మాసాలు గడిచిన తర్వాత ఇక బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్న సందర్భంలో ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా అలికేషన్ లేకుండా, కేటాయింపులు లేకుండా రేపు మళ్ళా సంవత్సరం దాకా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని మేము ఈ బడ్జెట్ సందర్భంలోనే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనేటువంటి ఉద్దేశంతో నిన్న 10వ తేదీన చలో విజయవాడ కార్యక్రమానికి పిలిపివ్వటం జరిగింది. మేమేదో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోకుండా, అధికారుల దృష్టికి తీసుకోకుండా ఒక్కసారిగా సీక్రెట్ గా ప్రకటన చేయాల. గత 9 మాసాలుగా ప్రయత్నాలు చేస్తూనే ప్రయత్నంలో అసెంబ్లీలో సమావేశాలు ప్రారంభమైన ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ పెట్టాడు, ఈ బడ్జెట్ లో లేదు. అందువల్ల ఈ సందర్భంలో మరి అలికేషన్ లేకపోతే ఇబ్బంది అని రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలన్న ఉద్దేశంతో 10వ తేదీ విజయవాడ కార్యక్రమానికి పిలిపివ్వటం జరిగింది. మేము ఇక్కడ సిపి గారిని, అధికారులను కలిసాం పర్మిషన్ కోసం. పర్మిషన్ ముందు ఇవ్వమని చెప్పారు. అంగన్వాడీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా వస్తారనే విషయం ప్రభుత్వానికి తెలుసు. గతంలో ప్రతి సందర్భంలో కూడా పర్మిషన్ లేకపోయినా వేలాది మంది వచ్చేటటువంటి సంఘటనలు ఉన్నాయి. అందుకని పర్మిషన్ టెక్నికల్ గా ఇచ్చారు, కానీ టెక్నికల్ గా పర్మిషన్ ఇచ్చారు. రాష్ట్ర నలుమూలల నుండి, అటు అనంతపురం నుండి, ఇటు శ్రీకాకుళం నుండి, చిత్తూరు నుండి
అన్ని జిల్లా కేంద్రాలలో అరెస్టులు చేశారు. రైళ్లలో వస్తున్నటువంటి వారిని రైళ్లు స్టేషన్లోకి వచ్చినటువంటి రైళ్లు కొద్దిసేపు ఆపి దించేశారు. బస్సులలో ఉన్నటువంటి వాళ్ళని దించేశారు. అదేవిధంగా మహిళలందరూ ఒకే జీబులో వస్తుంటే వేరే ఒక మా అంగన్వాడీకి సంబంధం లేనటువంటి మహిళలు ఇటు నంద్యాల అక్కడి నుంచి వస్తా ఉంటే వాళ్ళు పెళ్లికి వెళ్తున్నారు. అందరూ ఉన్నారు కాబట్టి మీరు అంగన్వాడీ వాళ్ళు అని చెప్పి వాళ్ళ పెళ్లికి వెళ్ళే వాళ్ళని కూడా చెక్ పోస్ట్ దగ్గర దించేశారు. మహిళలు అయితే అట్లాంటి ఇది సంఘటనలు జరిగినాయి. అంతమందిని అరెస్ట్ చేసినా, అన్ని నిర్బంధాలు చేసినా, షోకాజ్ నోటీసులు ఇచ్చినా, 10వ తేదీ సమావేశం చెలో పిలిపిస్తే 8వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం కింద ఉన్నటువంటి సిడిపిఓలకి అధికారులకి 10వ తేదీ మీరు తప్పకుండా మరి అంగన్వాడీ ఈ సమావేశాలు ఏర్పాటు చేయాలి. సెక్టార్ మీటింగ్లు, ప్రాజెక్ట్ మీటింగ్లు ఎప్పుడో నెలాఖరులో ఎప్పుడో ఏర్పాటు చేస్తారు సహజంగా. కానీ 10వ తేదీ ఏర్పాటు చేసి ఎవరికి సెలవు ఇవ్వకుండా, ఎవరిని రానియకుండా ప్రతి సిడిపిఓ, ప్రతి సూపర్వైజర్ బాధ్యత మీ సెంటర్ నుంచి ఏ అంగన్వాడీ టీచరు విజయవాడకు వచ్చినా మీ పైన చర్యలు తీసుకుంటాం, మీరు కూడా వాళ్ళకి టెర్మినేషన్ ఇస్తామని చెప్పేసి టెర్మినేషన్ ఆర్డర్లు కూడా తయారు చేయండి అని జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకా దుర్మార్గంగా నిర్బంధకాండని సౌండ్ లేకుండా విధించినట్లు అట్లా చేసి అంత భయభ్రాంతులు చేశారు. అంత భయభ్రాంతులు చేసినా ఖచ్చితంగా బయలుదేరారు. ఎక్కడ టెర్మినేషన్ భయపడలేదు. మీరు సెక్టార్ మీటింగులు పెట్టుకోండి, ప్రాజెక్టుల మీటింగ్ పెట్టుకోండి, ఇవన్నీ మా పైన నిర్బంధకాండ మామూలేననే ఉద్దేశంతో అందరూ వేల సంఖ్యలో బయలుదేరారు. సరే, వేల సంఖ్యలో సగం మందిని ఆపగలిగారు. ఎట్టకేలకు ఒక 6, 7, 8 వేల మంది వరకు విజయవాడ నగరానికి 10వ తేదీ చేరుకోవటం జరిగింది. సార్, అంగన్వాడీ టీచర్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు అంటూ ఒకటి వింటున్నాం మేము. వాస్తవమేనండి? ఫాతిమా బేగం గారు అది కరెక్ట్ గా మేము కూడా ఇంకా అబ్జర్వ్ చేయలేదు దాన్ని. కాకపోతే మన 10వ తేదీ ధర్నా నాడు ఒక అంగన్వాడీ కార్యకర్త చాలా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోతే ఆమెని అర్జెంట్ గా ఆంధ్ర హాస్పిటల్లో చేర్పించాం. ఆమె ఇప్పుడు కోలుకుంటుంది. కానీ ఈ రోజు ఉదయం ఎప్పుడో విన్నాం, కానీ అది కరెక్ట్ గా ఫాలో చేయలేము మేడం. అది కరెక్టా లేదనేది ఇంకా తెలియదు దాని గురించి. సార్, ఇప్పుడు ఆ అంగన్వాడీ టీచర్స్కి ఇచ్చే వేతనం ఏదైతే ఉందో అది చాలా తక్కువ, వాళ్ళు నిర్వర్తించే విధులు చాలా ఎక్కువగా ఉన్నాయి. సార్, కంపేర్ లేకుండా ఆ వేతనాలు ఇవ్వడం అనేది కాస్త చిన్న చూపు చూడడం అనేది కరెక్ట్ కాదు అని కొంతమంది వాదనగా చూస్తున్నాం. మీరేం చెప్తారు వాళ్ళ విధుల గురించి, వాళ్ళకి వచ్చే వేతనం గురించి? వాళ్ళు చేసేటటువంటి సర్వీసు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు కానీ, వాళ్ళకి ఇచ్చేటటువంటి వేతనం ఏ మాత్రం కూడా పొంతం లేదు. ఉదయం 9 గంటలకి ఇంట్లో పిల్లల్ని, భర్తల్ని అందరిని వదిలేసి సెంటర్కి పోతే సాయంత్రం 5 గంటలకు కానీ వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. సెంటర్కి పోయిన తర్వాత మానసికంగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయంటే సిడిపిఓలు మెసేజ్లు పెడతారు, పీడీలు మెసేజ్లు పెడతారు, సూపర్వైజర్ నిత్యం వాళ్ళపైన దాడులు లేకపోతే వేధింపులు ఉంటున్నాయి. అదేవిధంగా ఇలాంటివన్నీ కూడా వాటిని తట్టుకొని వాళ్ళు ఎన్ని పనులు చేయాలి? ఇంటికి బాలెంతల పనులు కేవలం అంగన్వాడీ స్కూల్కి వస్తే ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్ని చూసుకోవటమే కాదు, మా బాలెంతల దగ్గరికి వెళ్ళాలి, అదేవిధంగా గర్భవతుల దగ్గరికి వెళ్ళాలి, అదేవిధంగా పిల్లలు ఆ కొలతలకి ఇంటి దగ్గరికి వెళ్ళాలి. ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్నో రకాల అవమానకరమైనటువంటి సంఘటనలు కూడా చాలా చోట్ల చోటు చేసుకునేటటువంటి పరిస్థితులు. జనాభా లెక్క వచ్చినా వీరికే బాధ్యతలు అప్పచెప్పేది, లేదా ఆ వార్డులో ఏదైనా మరి ఇంప్లిమెంటేషన్ సంబంధించినటువంటి ఏ ఉన్నా కూడా ఆడ కళ్ళకు కనపడేది అంగన్వాడీ టీచర్. వాళ్ళకి ఈ బాధ్యతలన్నీ అప్పచెప్పటం, ఆ బాధ్యతలు చేయాలి, సెంటర్లో విధించేటటువంటి బాధ్యతలు చేయాలి, ఇంటి దగ్గర కుటుంబాన్ని చూసుకోవాలి. మానసిక వేదన అనేటటువంటిది వీళ్ళకి చాలా ఎక్కువ. ఇంత వేదన, ఇంత కష్టపడుతున్నా కూడా ఇచ్చేటటువంటి వేతనాలు అతి స్వల్పం అనేటటువంటిది మరి మనకు కనపడుతున్నాయి. ఇక రెండవది, వీళ్ళకు ఈ వేతనాలతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అందరికి అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారు. ఈ సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాల్లో ఉన్నటువంటి వారికి. అయితే ఈ అంగన్వాడీకి టీచర్కి ఇచ్చేటటువంటి ఆయాకి ఇచ్చే 7,000, వీళ్ళకి ఇచ్చే 11,500, వీళ్ళని ఆ రికార్డులలో
వీరు ఒక ఉద్యోగులు గాను ఏదో ఒక టీచర్ గాను నమోదు చేసినందువల్ల మీరు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మీకు సంక్షేమ పథకాలు రావు. ఇది మరీ దుర్మార్గమైనటువంటి చర్య. హ్మ్. వాళ్ళకి ఇచ్చే వేతనం అతి తక్కువైతే వాళ్ళ కుటుంబానికి ఏ సంక్షేమ పథకము అమలు పరచట్లేదు. మా సమ్మెకాలంలో అంగన్వాడీలందరికీ సంక్షేమ పథకాలు అమలు పరచాలనేటటువంటిది ప్రధానమైనటువంటి డిమాండు. దాన్ని ఈ ప్రభుత్వం కూడా ఆ సంక్షేమ పథకాలన్నీ అంగన్వాడీకి వర్కర్లకు ఇవ్వాలనేటటువంటి డిమాండ్ మళ్ళా పెట్టడం జరిగింది. దానిపైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. సార్ మీకు ఏ ఏ పార్టీలు మద్దతు పలుకుతున్నాయి? మీతో పాటు ధర్నా చేయడానికి కావచ్చు, మీకు సపోర్ట్ ఇవ్వడానికి కావచ్చు, ఎవరున్నారు? మేము పొలిటికల్ పార్టీలు ఎవరు వస్తారు, ఎవరు మద్దతు ఇస్తారు అనేటటువంటి దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వము మేము. హ్మ్. ఎందుకంటే మన కళ్ళ ముందే కనపడుతున్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు అని గుంపులు వచ్చారు. కొన్ని చోట్ల అయితే పాపం భోజనాలు కూడా పెట్టించారు వాళ్ళే. మనం ఉదయం 7 గంటలకు వచ్చి టెంట్లో కూర్చుంటే రాత్రి 7 గంటలకు వెళ్ళేది. కొన్ని సెంటర్లలో టీడీపీ వాళ్ళు మొసలి కన్నీరు గార్చి భోజనాలు కూడా పెట్టించారు. కొన్ని చోట్ల టెంట్లు కూడా వాళ్ళే వేయించారు 42 రోజులు. ఇట్లా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ ఆ రోజు మద్దతు ఇచ్చారు. ఈ రోజు మీరు గమనిస్తే మాట చెప్పొచ్చో లేదు కానీ ఆ రోజు సమ్మె సందర్భంగా ఉన్నటువంటి కొన్ని పత్రికలు అదే ఇష్యూస్, అదే డిమాండ్స్, అదే ఉద్యమం జరిగి మేము అంత పెద్ద బ్యానర్ ఐటెంలు ఇచ్చారు చాలా మేజర్ పత్రికలు. కానీ ఇది ఈ రోజు మళ్ళా మొన్న ఆందోళన చేస్తా ఉంటే అదే డిమాండ్స్ కదా, అదే కార్యకర్తలు కదా, ఒక మార్పు కూడా డిమాండ్స్ లో మార్పు రాలేదు. అధికారంలో పార్టీ మారింది కాబట్టి ఈ పత్రికలు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాయకూడదనే ఒక ఆలోచనతోటి వార్తలు ఎక్కడ ఇచ్చారనేది చూస్తే ఎక్కడో జిల్లా కేంద్రంలోనో సిటీలోనో ఒక పేర, ఒక సింగిల్ కాలంలో ఒక పేర. ఇదే పత్రికలు ఆ రోజు బ్యానర్ ఐటమ్స్ ఇచ్చారు మీకు గుర్తుంటే సమ్మెలు. అందువల్ల మాకు ఏ పత్రికలు మద్దతు ఇస్తాయా, ఏ రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తాయా, ఎవరు ఇస్తారనేటటువంటిది వాళ్ళ రాజకీయ విధానాన్ని బట్టి వాళ్ళు ఉంటది. ఆ రోజు టీడీపీ వాళ్ళు ఇచ్చారు, ఈ రోజు మళ్ళా రోడ్ల మీదకి వస్తే వైసీపీ వాళ్ళు వస్తారు. రేపు మేము ఉద్యమం ఉధృతం చేస్తే వాళ్ళు వస్తారు. మాకు ఉద్యమకారులుగా ఉద్యమంలో ఉన్నాం కాబట్టి ఎవరు మద్దతు ఇస్తే వాళ్ళ మద్దతు స్వీకరిస్తాం. సార్ ఫైనల్ గా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? ఇప్పుడు ప్రభుత్వం సరిగ్గా స్పందించట్లేదు, మన నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఏం చేయబోతున్నారు? నిన్న 10వ తేదీ తర్వాత అధికారులు కొంతమంది స్పందించి మేము తొందరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మా చార్టర్ ఆఫ్ డిమాండ్స్, ఆ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి మద్దతు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మేము కొత్తగా గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. ఆనాటి డిమాండ్సే ఆ రోజు ఆ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి ఒప్పందం ప్రకారం అగ్రిమెంట్ ని వాటిని ఇంప్లిమెంట్ చేయండి అనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ని ఈ అధికారులకి తీసుకెళ్తాం. మొన్న 10వ తేదీ ముఖ్యమంత్రి గారి దగ్గరికే తీసుకెళ్తామని 8వ తేదీ నుండి 9వ తేదీ సాయంత్రం వరకు మా నాయకులందరినీ కూడా మీరందరూ ఆఫీస్ ఒక చోట అందుబాటులో ఉండండి అని చెప్పి దాదాపు 2 days అటు పని చేసుకోకుండా సీఎం దగ్గర తీసుకోకుండా అదే విధంగా ఉంచితే ఇంకా 9వ తేదీ సాయంత్రం 5 గంటలకి వాళ్ళు పిలిస్తే పోవచ్చులని వచ్చి మా పనులు మేము చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అందుకని వీళ్ళు మళ్ళా 10వ తేదీ ఇచ్చారు. మా అంగన్వాడీ వీళ్ళందరూ కూడా 80 లక్షల రూపాయలు వాళ్ళ వేతనాల నుండి మొన్న విజయవాడలో జరిగిన తుఫాను బాధితులకి ఇవ్వమని వసూలు చేసి పెట్టాం. విజయవాడలో తుఫాను బాధితులకి ఆ డబ్బులు ఇంకా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాల. మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తేనే మేము ఆ చెక్కులు ఇస్తామని చెప్పి మన యూనియన్ నాయకులు ముఖ్యమంత్రిని కలపండి, మా వేతనాల గురించి చెక్కులు ఇస్తామని చెప్పారు. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగానే తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. హామీ నెరవేరిస్తే ఆ వేతనాలకు సంబంధించిన అంశాలు, ఇతర అంశాలు మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.